మిత్రులారా నమస్తే. ఒలింపిక్స్లో హాకీ క్వార్టర్ ఫైనల్స్ ఈరోజు చూశానండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మ్యాచ్ పూర్తయిన 60 నిమిషాలు ఆ తర్వాత షూటౌట్ గోల్స్. ఓరి నాయనో, నేనైతే అలా ఊపిరి బిగబట్టి గోల్కి ఊపిరి బిగబట్టి చూస్తూనే ఉన్నాను. నాకు ఆట పెద్దగా తెలియదు, అందులో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ పెద్దగా తెలియవు. పిల్లలందరూ చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. కానీ ఆ హార్ట్ బీట్, హాకీ మ్యాచ్ జరుగుతున్నంతసేపు హార్ట్ బీట్ మాత్రం బాగా పెరిగిపోయింది నాకు. అందుకని చాలామంది చూడొద్దని అంటారు. క్రికెట్ చూస్తున్నప్పుడు కూడా అంతే, నేను తట్టుకోలేను. కానీ వాళ్ళ మ్యాచ్లో ఇంకా అసలు చాలా ఎక్సైట్మెంట్కి గురైపోయాను అనమాట. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చూసా. ఆస్ట్రేలియా 52 సంవత్సరాల తర్వాత మన వాళ్ళు ఆస్ట్రేలియాని ఓడించారు. కానీ చాలా ఈజీగా ఓడించారు, చాలా సేఫ్ గేమ్ ఆడారు, చక్కగా ఓడించారు. కానీ ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్ని 60 నిమిషాలు ఆడి ఇద్దరూ కూడా చెరొక గోల్ చేసి కూర్చున్నారు. ఈక్వల్ అయింది. ఇప్పుడేంటి ఎలాగ మరి అని చెప్పి నేను అడుగుతుంటుంటే, కంగారు పడుకు షూటౌట్ గోల్స్ ఉంటాయి. షూటౌట్ గోల్స్ అవేంటి, ఒక్కొక్కళ్ళు వేయాలి. అటు 5 గోల్స్, ఇటు 5 గోల్స్. అంటే గోల్ కీపర్ రోల్ అనేటటువంటిది చాలా కీ అన్నమాట, చాలా కీలకం అన్నమాట. ఇంకా ప్రాణాలు ఒగ్గబట్టి చూడడం మొదలుపెట్టాను, ఏమవుతుందని. మనవాడు శ్రీజేష్ గోల్ కీపర్, అసలు మనవాడు మంచి మొనగాడరా బుజ్జి అని అంటారు ఇతను గురించి. కానీ నిజంగా మొనగాడే అని అనిపించింది. చూస్తూ ఉన్నాను, ఏం చేస్తాడు, ఏం మాయ చేస్తాడు. అవతల వాడు ఎంత చమత్కారాలు పోయినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా, గోల్ కీపర్ అనేటటువంటి వాడు గట్టిగా ఉంటే అవతల వాడు పప్పులు సాగవు. కానీ ఆట మొదలైందండి, షూటౌట్ గోల్స్ మొదలయ్యాయి. గ్రేట్ బ్రిటన్ వాళ్ళు వచ్చారు. మొదటివాడు ఒక గోల్ కొట్టాడు, మనవాడు ఆపలేకపోయాడు. ఇక చూసుకోండి నా పరిస్థితి. ఇక షివరింగ్ మొదలైంది. సరే, మనవాడు ఎవడు ఇందులో హర్మన్ ప్రీత్. 4 గోల్స్ కొట్టారు. ఫస్ట్ గోల్ మనవాడు హర్మన్ ప్రీత్ వచ్చాడు, వేశాడు గోల్. ఆ గోల్ వేసినప్పుడు ఇలా తిప్పి అలా తిప్పి చూడాల్సిందేనండి మీరు. తప్పనిసరిగా జియో సినిమాలో ఉంది, చూడండి. మ్యాచ్ అంతా కూడా చూడండి. ఇలా తిప్పి అలా తిప్పి ఇలాగా కుడి చేతి వైపు తిప్పుతున్నాడు, తిప్పి అలా టక్కుని ఎడం చేతి వైపు నుంచి కొట్టాడు. ఇలా కిర్రను తిరిగి కొట్టాడు అనమాట, అబౌట్ టర్న్ అని. కొట్టడమే కాదు, ఇది కావాలి అని చెప్పేసి మొత్తం గ్రౌండ్లో అందరికీ చూపించాడు. వారి నాయనో అనిపించింది. తర్వాత సరే, ఒక గోల్ వాడు, ఒక గోల్ మనం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ గోల్ అన్న మనవాడు శ్రీజేష్ ఆపుతాడేమో. అసలే మనవాడు మొనగాడరా బుజ్జి అని అంటారు కదా, సరే ఆపేస్తాడు అనుకున్నా. ఎక్కడ ఆపాడు, 2వ గోల్ కూడా కొట్టేశాడు అవతలవాడు గ్రేట్ బ్రిటన్. నాయన, ఇంకా చూసుకోండి నా పరిస్థితి. ఇంకా తీవ్రం అవుతుంది, ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. పక్కన అటు ఇటు నన్ను పట్టుకున్నారు. సో 2వ గోలు మనవాడు సుఖజిత్, సునాయాసంగా, సుఖజిత్ పేరులోనే ఉంది, సుఖంగానే వేసేసాడు గోలు. 2-2 వాడు వచ్చాడు. సో వాడు 2వది, మన 2, అట్లా 2-2 ఈక్వల్ అయినాయి. ఇక చూసుకోండి పరిస్థితి, అయమయంగా అయిపోయింది నా పరిస్థితి. ఏంటి మనవాడు ఒక్క గోల్ అయినా ఆపుతాడా లేదా మరి? అసలు మనగాడు అంటున్నారు కదా మా నాన్ని. శ్రీజేష్ గోల్ కీపర్ మొత్తం అంతా వేసుకుని పకడ్బందీగా వచ్చాడు కదా. పాపం చాలా కష్టపడుతున్నాడు, కింద పడుతున్నాడు, మీద పడుతున్నాడు, కానీ ఆపలేకపోతున్నాడు అనమాట. కానీ విచిత్రంగా 3వ గోల్నండి ఆపాడు. అబ్బాబ్బాబ్బా, ఆ తీరు చూసి తీరాల్సిందే. నేనైతే వర్ణించలేను. నేనేమి ఆ క్రీడల కామెంటేటర్ని అయితే కాదు. అందుకని నేను ఎప్పుడు కూడా ఆ క్రీడల గురించి పెద్దగా విశ్లేషణ జోలికి పోను. కానీ ఇవాళ మాట్లాడాలనిపించింది, ముచ్చటేసింది. ఆ ఎక్సైట్మెంట్, ఆ గుండె అలా పట్టుకొని చూశాను కదా, అలా అనమాట. 3వ గోల్ మనవాడు ఆపాడు. సరే, మనవాడు వాళ్ళ గోల్ ఆపాడు, మరి మనవాడు 3వ గోల్ కొట్టాలి కదా. 3వ గోల్ కొట్టాలి. ఎవరు వచ్చారు? లలిత్ ఉపాధ్యాయ వచ్చాడు. చూశాడు అటు చూశాడు, మొత్తానికి మనవాడు కొట్టేశాడు 3వ గోల్. తర్వాత వాళ్ళు సరే, వాడు ఫెయిల్ అయింది, 3వ గోల్ ఫెయిల్ అయింది. 4వ గోల్ కొట్టవచ్చు కదా వాడు. మరి 4వ గోల్ కొడితే మరి మనవాళ్ళు కూడా 4వ గోల్ కొట్టాలి కదా. సో అప్పుడు ఇంకా చెమటలు పడుతున్నాయి, ఫుల్ ఫ్యాన్ రన్ అవుతుంది. అయినా సరే చెమటలు పడుతున్నాయి. ఆగు నాన్న ఆగు అని చెప్పి అందరూ పిల్లలు వాళ్ళు కాస్త చూడు ఓపికగా చూడు అంటున్నారు. కానీ నాకైతే ఆగట్లేదు. మొత్తానికి
అవతల వాడి 4వ గోల్ను కూడా శ్రీజేష్ ఆపేసాడండి. అలా ఇలా ఆపలేదు, ఆపేసాడు అంతే. మీరు చూడాలి, చూసి తీరాల్సిందే ఎలా ఆపాడు అనేది. ఇంకా హీఈస్ ద హీరో అంతే. ఇక అసలు ఇంకొక మాట లేదు. వీరుడిలాగా ఆపాడు 4వ గోల్ని. అప్పుడు ఆపాడు. వాళ్ళ 2 గోల్స్ అయినాయి, మనే 3 గోల్స్ అయినాయి. మనం 4వ గోల్ కొడితే అయిపోయినట్టే. అప్పుడు 4వ గోలు చివరిలో వచ్చాడు రాజ్ కుమార్ పాల్. సింపుల్ టెక్నిక్తో ఇట్లా నడిపి వాడు ఇలా పడ్డాడు, అలా చేతి మించి అలా అన్నాడు, సింపుల్గా గోల్ అయిపోయింది. ఇంకంతే లేచిపోయింది మొత్తం. ఆడిటోరియం అంతా కూడా దద్దరిల్లిపోయింది అనమాట. బహుశా 140 కామెంటేటర్ చెప్తున్నాడు 140 కోట్ల మంది భారతీయులు చూస్తూ ఉన్నారేమో, వాళ్ళ హార్ట్ బీట్ పెరిగిపోయిందేమో అని చెప్పి. నిజంగా కూడా నాకైతే పెరిగిపోయిందండి. మీరు తప్పనిసరిగా చూడాలి. ఆ గోల్ కీపర్ శ్రీజేష్ చమత్కారం, మన వాళ్ళు ఆడినటువంటి డ్రామా, ప్లే చేసిన ట్రిక్కులు, అబ్బబ్బబ్బబ్బ నాకైతే మతిపోయింది. సెమీఫైనల్స్కి వెళ్ళారు. సెమీఫైనల్స్లో బహుశా అప్పుడు బ్రిటన్ని ఓడించారు. మొన్న క్వార్టర్ ఫైనల్స్లో ఆస్ట్రేలియాని ఓడించారు. సెమీఫైనల్స్లో మన వాళ్ళు. ఇక అందులో చూపించాలి. అక్కడ గెలిస్తే తప్పనిసరిగా బ్రాంజ్ అయినా సరే మనం సెక్యూర్ చేసుకున్నట్టు. బ్రాంజ్ కాదు, కనీసం మన పూర్వ చరిత్రను మళ్ళీ లిఖించేటటువంటి రోజు వస్తుందేమో హాకీకి. అందరం కూడా మనం హరదలు పడదాం, మన వాళ్ళకి అందరికీ జేజేలు కొడతాం. తప్పనిసరిగా మన వాళ్ళు ఈసారి ఎందుకో నాకు అనిపిస్తుందండి గోల్డ్ మెడల్ కొడతారని చెప్పేసి. మీరు కూడా చూడండి, ఇవాళ జియో సినిమాలో ఉంది చూడండి. మన వాళ్ళ ఆటలన్నీ కూడా అద్భుతంగా రాను మన వాళ్ళ ఆట తీరు గొప్పగా మారిపోతూ ఉంది. అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారు. కోర్స్ చిన్న త్రుటిలో జయం అనేటటువంటి తప్పిపోయినప్పటికీ మన వాళ్ళ ప్రదర్శన మాత్రం అద్భుతం, వర్ణనాతీతం. చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి. జియో సినిమాకి మాత్రం వెళ్ళి హాకీ తప్పనిసరిగా చూడండి. అలాగే మన వాళ్ళ ఇతర ఆటలు కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.